అందరికీ నమస్కారం। ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను 11 గంటలకి ఈరోజు హైదరాబాద్ వెళ్ళాల్సింది, కానీ ఇక్కడే ఆగిపోయి నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ అతి నీచమైనటువంటి విధంగా నా మీద దుష్ప్రచారం చేయటం జరుగుతూ ఉంది। అందుకని నేను తిరుపతి నుంచే ఈ విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని నేను ఆగిపోయాను। ముఖ్యంగా ఎవరైతే నా మీద ఆరోపణలు చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు। కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల। నువ్వు రిజైన్ చేయి। వాని అబ్బా సొత్తా టీటీడీ, నేను రిజైన్ నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు। ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి, ఎందుకు రిజైన్ చేయమంటున్నావాడు? దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి। ఒకటి కాదు, రెండు కాదు, 100 ప్రతి దాంట్లోనూ కరప్షన్ చేశాడు। ఇవన్నీ బయటకు వస్తే తిరుపతి ప్రజలే తరిమి కొడతారు। నేను ఈరోజు కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక మీడియా అధినేతని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను, కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని। గత 5 ఏళ్లలో మీరు చూసుంటారు ఎన్ని వేల టికెట్లు అమ్ముకున్నారు, నా దగ్గర రికార్డు ఉంది। వాళ్ళు పొరపాటున అది పోతా నా దగ్గర చైర్మన్ ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు। ఇవన్నీ తీసి చూస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి।